విద్రోహి సినిమా చూసొస్తున్నాను. అంటే వెళ్తున్నప్పుడు ఒక థాట్‌తో వెళ్ళాం. బయట కొద్దిలోకి ఆ థాటే మారిపోయిందనమాట. అసలు కొత్త డైరెక్టర్ కాదు. మినిమమ్ ఒక 20 సినిమాలు చేశారేమో ఆ డైరెక్టరు వెంకట సుబ్రహ్మణ్యం గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మామూలుగా లేదు. అసలు సినిమా చూస్తున్న సేపు ఒక్కటి చెప్తున్నా ఒక్క రాంగ్ కూడా లేదు సినిమాలో. అసలు ఎక్కడ కూడా రాంగ్ అనేది కూడా ఉంటది. అసలు రాంగ్ అనేది అడుగుతానికి కూడా సినిమాలో లేదు. అసలు కంటెంట్ ఏంటి? ఆ సినిమాలో చేస్తున్న వాళ్ళేంటి? అసలు స్టోరీ ఏంటి? రీసెంట్‌గా నిన్నగాక మొన్నే తునిలో సంఘటన జరిగింది చూసారా? ఒక 8 సంవత్సరాల అమ్మాయిపై అఘాయిత్యం. ఏంటి నిన్నగాక మొన్న జరిగింది అప్పుడు సినిమా వచ్చేసింది అనిపిస్తుంది. అంటే సినిమా అంతా ఆ అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాలు, తల్లిదండ్రులు నిజంగా మీ అమ్మాయిని కొంచెం జాగ్రత్తగానే కాపాడుకోండి. ఎందుకంటే చిన్న చిన్నవి కీ చైన్‌లు ఇచ్చి, ఏదో కేకులు కొనిచ్చి, బర్త్‌డే గిఫ్ట్‌లు ఇచ్చి పడేసే అబ్బాయిలు బయట బాగా ఎక్కువైపోయారు. బయట బాగా అలానే అందరూ అనే కాదు ఉంటారు. ఈ టైపు పనుల్లో చెయ్యాలి అంటే ఈ టైపు హీరోలాగా చెయ్యాలి అన్న వోళ్ళు బయట చాలామంది కీచుకులు ఉన్నారు. అలాంటోళ్ళ కోసం ఈ మెసేజ్ సినిమా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కాలేజీ అమ్మాయిలు, పెద్దవాళ్ళు, కుర్రోళ్ళు కూడా చూడాలి. ఇలాంటి సినిమా చూస్తే కొంచెం మార్పు వస్తది కొంచెం. ఖచ్చితంగా చూడండి సినిమా అయితే. లాస్ట్ వరకు కూడా ఇంకా సినిమా ఏంటబ్బా! సినిమా ఇంకా అవ్వట్లేదు అనుకుంటే 'విరోధి 2' అంట. అంటే 1కే తట్టుకోలేకపోయాం. 2 అంట. నిజంగాను ఎక్సలెంట్ మూవీ అండి. నాకైతే మైండ్ బ్లోయింగ్. ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలో ఒక మంచి సినిమా చూసాను అనే ఒక నాకైతే థాట్ అయితే కలిగిందండి. ఖచ్చితంగా చూడండి. 'విద్రోహి' సినిమా రొటీన్‌గా భిన్నంగా ఒక డిఫరెంట్ మూవీ చేశారు డైరెక్టర్ గారు మంచి విజన్ తోటి. సినిమా చూస్తున్నంత సేపు మనం ఏదో సినిమా అంటే వచ్చాము, కూర్చున్నాము, సాంగ్స్ వచ్చాయి, కామెడీ వచ్చింది, ఫైట్స్ వచ్చినాయని కాకుండా ఒక డిఫరెంట్ మూవీ. సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ మూవీ. మీరు చూస్తున్నంత సేపు కూడా ఒక కొత్త సినిమా చూస్తున్న ఒక అనుభూతి కలిగిద్ది మీరు. దానికి తగ్గట్టుగా బీజీఎమ్స్ కానివ్వండి, డైరెక్టర్ గారు ఎక్కడ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఇమాజిన్ చేయలేరు మూవీని. ఎప్పుడేం జరుగుతుందా అని. ఒక సినిమాని రియల్‌గా సినిమా చూసినట్టు ఎంజాయ్ చేస్తారు. వీకెండ్‌లో అందరూ ఎంజాయ్ చేయండి. అందరూ చూడండి. థ్యాంక్ యూ. సూపర్ సినిమా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ మూవీనే పాజిటివ్ టాక్ రావడం ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ మాకు నమ్మకంగానే ఉన్నాం. ఇప్పుడు చూసిన వాళ్ళు అప్రిషియేట్ చేస్తే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. పక్కా ఎవరికైనా నచ్చుతుంది. ఏ టు జెడ్. లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, ఏజ్తో కూడా సంబంధం లేదు. ప్రతి ఏజ్ వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. సస్పెన్స్ ఉంది, క్రైమ్ ఉంది, అట్లాగే సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. అలా ట్విస్టులతో సహా అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడండి. 10 మంది చూస్తే 100 మందికి చెప్పండి, 100 మంది చూస్తే 1000 మందికి, ఇంకా 1000 మందికి ఇంకా అలా వెళ్ళిపోద్ది. ముందు 10 మంది రండి దయచేసి. ఎందుకంటే ఈ 2-3 రోజుల్లో 10 మంది వచ్చి చూస్తేనే వెళ్తుంది. లేకపోతే చిన్న సినిమాలు, బాగున్న సినిమాలు అయినా కూడా కిల్ అయిపోతాయి. దయచేసి థియేటర్కి వచ్చి అందరూ చూడమని కోరుకుంటున్నాను. అంటే మూవీ ఇండస్ట్రీలోకి ఎవరిని ఇన్స్పైర్గా తీసుకొని వచ్చారు సార్ మీరు? ఇన్స్పైర్ అంటే చాలా ఉంటారు. ఎందుకంటే మనం ఫస్ట్ సినిమాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాం. రీసెంట్గా అయితే మన సుకుమార్ గారు ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. ఇది రంగస్థలం. ఆ రంగస్థలం స్క్రీన్ ప్లే ఎలా ఉందో మాది కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. అది డీప్గా చూస్తే అర్థమవుతుంది. అలా సుకుమార్ గారు టేకింగ్ కానీ, మేకింగ్ కానీ, ఆ డీటెయిలింగ్ కానీ చాలా బాగుంటుంది. అదే ఇంకా అందరూ ఇష్టమే, కానీ ఆయన ఒక డిఫరెంట్ స్టైల్. అలాగే మన వివేక్ గారు ఉన్నారంటే ఆయన యాక్షన్, అలాగే మన రాజమౌళి గారు ఉన్నారంటే ఆయన ఏ సీన్ అయినా, ఎంత సింపుల్ సీన్ అయినా ఆయన మెప్పించగలరు. అలా వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసిన సినిమానే 'విద్రోహి'. ప్రతి ఆర్టిస్టు కూడా ఒక సీనియర్ లాగే చేశారు తప్ప జూనియర్ కూడా సీనియర్ లాగే చేశారు. ఇంకా రవిప్రకాష్ గారు, శివకుమార్ వాళ్ళకి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా యాక్టర్ రవిప్రకాష్, మీరు చూస్తే కొత్త డైరెక్టర్ ఇప్పుడే. అసలు ఎలా ఒప్పుకున్నాడు అసలు? నేను కథ చెప్పి నెరేషన్ చేసి విధానం చూసి ఆయన ఓకే చేశాడు. ఎందుకంటే స్టోరీ ఎంత బాగా చెప్పాడు ఈయన, సినిమా పక్కా తీస్తాడు అనుకున్నాడు. ఇప్పుడు కూడా అదే నమ్మకం. ఇప్పుడు నేను ఎక్కడికి ఏది డైలాగు ఏమన్నా చిన్న చేంజ్ ఉందన్నా కూడా వచ్చి చేద్దామండి, 100% మీరు ఏమనుకున్నారో అదే చేద్దాం అని చెప్తాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకుండా లేడు. అందుకనే మేము ఇంత బాగా తీయగలిగాం. ఆయన కాదు, శివకుమార్ కానీ, టెక్నీషియన్లు కానీ, సీజీ వర్కులు కానీ అన్నీ. మా మూవీలో 20 మినిట్స్ ఉంటుంది సీజీ వర్క్, కానీ సీజీ వర్క్ ఉన్నట్టే తెలియదు. అంటే అంత బాగా చేశారు. తెలిసిందంటే అది ఫెయిల్ అయినట్టే. అలాగే ఆర్ఆర్ భీమ్స్ గారు అయితే ఎలా ఇచ్చారో చూశారు. భీమ్స్ గారు ఇప్పుడు చూస్తే సంక్రాంతికి వస్తున్నాం, చాలా పెద్ద హిట్. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా మీసాల పిల్ల కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అసలు ఈ సినిమాకు ఫస్ట్ మీరు కొత్త డైరెక్టర్ అని అసలు ఎలా ఒప్పుకున్నారు? అసలు కొత్త డైరెక్టర్ ఏముందంటే ఆయన చాలా జోనర్లు చేశాడు. సస్పెన్స్, క్రైమ్ అనేటప్పటికి ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. ఆయన ఎలా అయితే ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడో ఫస్ట్లో, మమ్మల్ని కూడా అలాగే ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యేలా చేశాడు ఆయన ఆర్ఆర్తో. అది అంటే డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా రిస్క్ చేస్తున్నా అని ఎప్పుడైనా అనిపించిందా సార్?
రిస్క్ చేస్తున్నాం అంటే ఇంకా అది ఫస్టే చూసుకోవాలి కదా, మన స్టోరీ రాసినప్పుడే డిసైడ్ అవ్వాలి. రిస్క్ చేస్తున్నాం అంటే మానేసి మన వర్క్ ఏదో చూసుకోవాలి. ఆ స్టోరీ మీద రాసేటప్పుడే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, అలాగే తీసాం. ఒక 6 months లేట్ అయినా కూడా నేను అనుకున్న అవుట్పుట్ తీసాను తప్ప ఎప్పుడు కూడా నేను కంగారు పడలేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ హీరోతో చేయాలని మీరు? అలా అయినా ఏముండదండి, ఈ హీరో అని ఫిక్స్ అయితే మనం అక్కడే ఉండిపోతాం ఆయన డేట్లు ఇచ్చేదాకా. మనం ఎవరు దొరికితే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందు ఇది సక్సెస్ జనాల్లోకి వెళ్ళాలి. ఒకే కాన్సెప్ట్తో ఉండం కదా, 2-3 కాన్సెప్ట్లు ఉంటాయి. వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు, ఆల్రెడీ ఇచ్చుంటారు. అది చూద్దాం టెస్ట్. ముందు ఇది బాగా జనాల్లోకి వెళ్ళండి. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఏం ప్లానింగ్ ఉండదు భయ్య. ఏమో ఒక థాట్ వచ్చిందనుకో, దాన్ని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా అది డ్రీమ్ ప్రాజెక్ట్ అయిపోద్ది. ఒక థాటే కదా, ఒక థాట్ని డెవలప్ చేస్తే అది ప్లానింగ్ అయిపోవచ్చు. అలా ఉంటుంది అంతే, ఇంకా ప్లానింగ్ అంటే ఏమి ఉండవు. అది మూవీ అయితే చాలా బాగుంది. అది యాక్చువల్లీ థ్యాంక్స్ డైరెక్టర్ గారు, చాలా థ్యాంక్ యూ చెప్పాలి యాక్చువల్లీ. ఇది ఇప్పుడు సమాజంలో గర్ల్స్ మీద ఏం జరుగుతుంది అట్లా చెప్తున్నారు, అంటే ఆ విధంలో ఈ సినిమాని తీశారు. అంటే ఫుల్ ప్రౌడ్ అనిపించింది. షార్ట్ ఫిలిమ్స్ అట్లా చేశాను, ఇది ఫస్ట్ టైం కాదు, మెయిన్ ఫిలిం ఫస్ట్ టైం. కానీ ఓవరాల్గా అయితే సినిమా చాలా మంచిగా వచ్చింది. ఫైట్లు డ్యాన్స్ కాకుండా మంచి టెక్నికల్ పవర్తో మంచి ఎలా ఎక్కడ సొసైటీలో ఎలా జరుగుతుంది, సిటీలో ఎలా జరుగుతుంది, మొత్తం మ్యాటర్ అనేది చాలా ఇతను ఇంటెలిజెంట్గా, చాలా తెలివిగా, చాలా కష్టపడి ఇతను సినిమా చేయడం. ఈయన చాలా మంచి డైరెక్టరు. నేను చాలామంది ఉన్నారు, ఇంత థింకింగ్, ఎంత వెరైటీగా, ఎంత మోడల్గా ఎవరు తీయలేదు. ఈయన చాలా కష్టపడి చేయడం. మా డైరెక్టర్ గారిని చాలా ఇప్పుడు నేను ఇతను ఫ్యాన్స్ అయిపోయినాను. వినాయక్ గారు, మన పూరి జగన్నాథ్ గారు, మన సుకుమార్ గారు, రాజమౌళి గారు, వీళ్ళందరూ నేను ఇప్పుడు పక్కన పెట్టి ఈయన ఫ్యాన్స్ అయిపోయినాను. ఇతను మళ్ళీ సినిమా చేస్తాడు, మంచి హీరో చేస్తాడు. అప్పుడు దాంట్లో నేను చిన్న క్యారెక్టర్ కూడా ఖచ్చితంగా చేయాలని ఇప్పుడు అడిగాను, అతను ఇస్తానని చెప్పాడు. ఖచ్చితంగా చేస్తాను. చాలా సూపర్ హిట్ ఇది. అందరికి చెప్పండి, ఫ్రెండ్స్ చెప్పండి, యూత్ చెప్పండి, అమ్మాయిలు అందరూ చూడాలి, అబ్బాయిలు చూడాలి, అందరూ ఈ సినిమా చూడాలి. చూస్తేనే కానీ మీకు తెలీదు. దయచేసి చూడండి, చూసిందా చెప్పండి. బాగోకపోతే అప్పుడు మీరు మేము అన్నది ఏంటని మీకు తెలిసిపోద్ది. చాలా సూపర్ హిట్, చాలా బంపర్ హిట్ అయిపోయింది సినిమా, బ్లాక్ బాస్టర్ హిట్. విద్రోహి మా సుబ్రహ్మణ్యం గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా. రవిప్రకాష్ గారు లీడ్ రోలు. అందులో నాకు వారికి సుపీరియర్గా చేసే అవకాశం వచ్చింది. ఇది మనకు తెలుసు, ఈ రోజున మైనర్ బాలికల పైన రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. 8th క్లాస్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి పైన నారాయణరావు అనే అతను మన ఆంధ్రాలో జరిగితే అతను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే సూసైడ్ చేసుకున్నాడు. సేమ్ అటువంటి ఇన్సిడెంట్స్ ఈ సినిమా ఆల్మోస్ట్ 2 years బ్యాక్ తీయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏదైతే సినిమాలో ఉందో ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం. ముఖ్యంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అరాచకాలని కళ్ళకు కట్టినట్లు చూపించి దానికి ఒక పరిష్కారం కూడా చూపించారు. అలాగే విద్రోహి 2 అంటూ ఎండ్ కార్డు వేశారు. మరి చూడాలి విద్రోహి 2 ఎలా ఉంటుందో. ఎనీవే, మాకు ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చి మాతో మంచి పెర్ఫార్మెన్స్ చేయించినటువంటి మా సుబ్రహ్మణ్యం గారికి, అలాగే నాతో పనిచేసినటువంటి నటులందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. సో విద్రోహి ఎప్పటి నుంచో, ఇందాక మన కోటేశ్వర గారు చెప్పినట్టు ఎప్పుడో చేసాం ఈ సినిమా. ఇప్పుడు రిలీజ్ అయింది ఫైనల్గా. నిజంగా జెన్యున్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఇలా ఇంత బాగుంటుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డెఫినెట్లీ సుబ్రహ్మణ్యం గారు రండి. మా విఎస్వి, మా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ మా విఎస్వి గారు. సో యాక్చువల్గా విఎస్వి సో యాక్చువల్గా నేను డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ, ఎడిట్ చేసిన తర్వాత కూడా ఒక కాపీ చూసుకున్నప్పుడు కూడా నాకు డెఫినెట్లీ ఆడియన్స్ తోటి కలిసి చూసేటప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనే ఒక దీని మీదే మనం చూస్తాం. కాబట్టి అందరూ చాలా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. ఎవరు మధ్యలో లేచి వెళ్ళిపోవడం కానీ ఇలాంటిది అస్సలు జరగలేదు. నేనే ఆశ్చర్యపోయాను, ఏంటి ఎవరు లేచి వెళ్ళట్లేదు, నిజంగానే సినిమా బాగుందా ఏంటి అని నేనే ఆశ్చర్యపోయాను. సో ఆ క్రెడిట్ మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ బిఎస్వి గారికి వెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఇంత చక్కటి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు. డెఫినెట్గా నేను కూడా న్యాయం చేశానే అని నేను అనుకున్నాను. సో డెఫినెట్లీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అండి, ఎంతో గ్రిప్పింగ్గా ఉంది. జెన్యున్గా నా పర్సనల్ ఫీలింగ్ నేను చెప్తున్నాను. సో మీరందరూ కూడా
కూడా చూస్తారు, చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫిట్నెస్కి సీక్రెట్ అంటే ఏం లేదు, మనసులో కొంచెం జాగ్రత్త ఉండాలి. అమ్మో ఏమన్నా ఎక్కువ తినేసామా, కొంచెం ఎక్కువ తింటే నెక్స్ట్ డే వర్కౌట్ జాగ్రత్తగా చేసుకోవాలి అనేది, అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ. రెగ్యులర్ అన్నం, పప్పు తోటకూర, సో ఇవే తింటారు అనమాట. నాన్ వెజ్ తింటాను కానీ అంటే ఫుడ్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. డెఫినెట్లీ దీని గురించి మంచి డీటెయిల్ డిస్కషన్ ఒకరోజు పెట్టుకుని మీడియాలోనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చూశారు, మీ అందరు కూడా ఇంత ఓపిక్గా ఇంకా ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు అంటే డెఫినెట్లీ సినిమా బాగానే ఉంది అనే నమ్మకం కూడా కలుగుతుంది మాకు. అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం గారు మొదటి సినిమా ఆయన చాలా బాగా తీశారు. ఇంటర్వెల్ దాకా సస్పెన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్ రివీల్ చేయడం అనేది ఒక్కసారిగా ఎవరైనా థ్రిల్ గురి అవుతారు. సినిమాలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలకు ప్రతిదీ న్యాయస్థానంలోనే న్యాయం జరగాల్సిన అవసరం లేదు, చట్టం కూడా న్యాయం చేయవచ్చు. అది ఒక పరిష్కారంగా డైరెక్టర్ గారు చూపించాడు. ఆ నేరాలకన్నీ కోర్టు వరకు వెళ్ళి ఆ కోర్టులో ఉన్నటువంటి లొసుగులు తెలుసుకొని ఆ హంతకులు కానీ ఇంకా ఏ విధమైనటువంటి తప్పులు చేసే వాళ్ళు తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కొన్నింటికి చట్ట ప్రకారమే చట్టంలోనే శిక్ష పడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. చాలా సబబుగా ఉంది. సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా నచ్చిందనే చెప్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ డైరెక్టర్ గారికి నా పర్సనల్ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ రవి గారు ఫర్ మేకింగ్ ఇట్ వెరీ నైస్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అఫ్ కోర్స్ నన్ను నేను పర్సనల్గా స్క్రీన్ పైన చూసుకున్నాక దట్స్ అ గ్రేట్ ఫీలింగ్. అండ్ అది నేను ఐ కెనాట్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ వర్డ్స్, బట్ ఇట్ ఫెల్ట్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఇట్స్ వాట్స్ ఎ గుడ్ మూవీ. నాకు చాలా బాగా నచ్చింది. ఒక మెసేజ్ ఉంది, దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఏమైనా చూడాలి అంటే ఇలాంటివి కొన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు బ్రో. ఇలాంటివి అనేది మనకి కొంచెం ఇంపాక్ట్ ఇస్తుంది, అంటే కొంచెం తెలుస్తుంది అందరికీ. ఇట్స్ వాట్స్ ఎ గుడ్ మూవీ. ఆయన చాలా బాగుంది బ్రో. ఆయన వర్క్కి ఆయన వర్త్ ఇట్ బాగా చేశాడు అసలు. కాకపోతే ఇంకా హైప్ ఎక్కువ ఇస్తే ఆయనకి వేరే లెవెల్ ఉంటుండే బ్రో. ఆ దీప్తి చనిపోయినప్పుడు కానీ ఆ మెసేజ్ వచ్చింది చూసా, ఆ మెసేజ్కి రియాక్ట్ అయ్యే విజువల్స్ ఉంటాయి చూసా, ఆ విజువల్స్కి మనం ఇంకా హైప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఇంకా హైప్ ఉండాలని మనం కోరిక. ఇప్పుడే చెప్తాను, విద్రోహ సినిమా లైఫ్ కోట్లు వచ్చి అంట, నువ్వు అనకపోతే అంట ఏడా. అది విద్రోహి సినిమా భయ చూశాను భయ. ఇప్పుడే ద్రోహి ఎవరో ఈ రెండిటి మధ్య ఉండేది ఈ సినిమా. ఇప్పుడు మనం మామూలుగా ద్రోహి అంటుంటాం ఎవరిని, మనల్ని ఎవరన్నా మోసం చేసినా ఓడేమన్నా క్రూరత్వం పనులు చేసి ద్రోహి అంటాం. విద్రోహి అంటే ఏంది? విద్రోహి అంతకంటే ఘోరమైనడు, అంటే అంతకంటే దారుణమైనడు. అందుకనే విద్రోహి అంటుంటారు జనాలు. కాబట్టి ద్రోహి ఎవరు విద్రోహి ఎవరు అనేది అర్థం అవ్వాలంటే ఈ సినిమా చూడాల్సిన తప్పదంతే. సినిమాలో చేశాడు భయ, అతను హీరో చేశాడు, లాస్ట్లో విలన్ అయిపోయాడు. నేను మొదటి నుంచి అతనే కావాలి హీరో ఏమో అనుకున్నా, తర్వాత లాస్ట్లో విలన్ అయిపోయాడు భయ. ఇది కాదు కావాలా, హీరోలో నుంచి వచ్చే విలనే నాకు కావాలా. కాబట్టి ఈ సినిమా చూస్తున్న సేపు నేనైతే స్టన్ అయిపోయినా, షాక్ అయిపోయినా, షేక్ అయిపోయినా, సినిమా చూసి భయపడిపోయినా. 10 మంది అమ్మాయిలు వచ్చి నన్ను పట్టేసుకోరు భయానికి. అంటే ఈ సినిమా చూసి అంత భయంకరంగా ఉందన్నమాట. నేరాల ఘోరాలు దెయ్యాలు అరుంధతి సినిమా అంతకంటే దారుణంగా ఉంది భయ. సినిమా చూస్తున్న సేపు నిజంగా మాత్రం ఏరే లెవెల్లోకి పోయింది. సినిమాలో డ్యాన్సులు ఉన్నాయి భయ. అబ్బా ఆ ఫైట్లు కానీ డ్యాన్స్ కానీ రొమాన్స్, అబ్బా ఏ రొమాన్స్ భయ. సినిమా చూస్తున్న నుంచి అంటే షేక్ అయిపోయి భయ. అంతేనాక సినిమా రేపటికల్లా 100 కోట్లు గ్యారెంటీ కూడా అన్నాడు. సినిమాకి 1,00,000 కోట్లు వస్తాయని కాదు, అదే రాంగ్. అది సినిమా చూస్తున్న సేపు ఏంది ఏదో కావాలనుకుంటాం. ఏం కావాలనుకుంటాం అయ్యే ఆ సీన్లన్నీ మనం దీంట్లో ఉన్నాయి. కాబట్టి రండి చూసిండి అంతే. సినిమాకి ఖచ్చితంగా 1,000 కోట్ల పక్క అంతే. చాలా బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి కూడా ఈ మూవీ.
థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయా మేడం? యా, థ్రిల్లింగ్ సీన్స్ ఉంది, సస్పెన్స్గా ఉంది మూవీ. అంటే ఏం జరుగుతుంది అని సస్పెన్స్గా ఉంది మూవీ కూడా ఇక్కడ. చాలా బాగుందండి. రవి ప్రకాష్ గారిది కానీ, నవికేత్ గారిది కానీ, ఈవెన్ హీరోయిన్ది కానీ చాలా బాగుంది. అందరిది కూడా చాలా బాగా క్యారెక్టర్స్ ఉన్నాయి దాంట్లో. అది చాలా బాగుందండి, ఇంకా అది చెప్పే అవసరం లేదు, బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? ఇంకా 100 అంటే 10 to 10 ఇంకా దానికి రేటింగ్. మూవీ అయితే చాలా బాగుందండి, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇట్ వాజ్ వెరీ ఇంట్రీగింగ్, సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది. ప్లస్ రవి గారు ఆల్సో ఆఫ్టర్ సో లాంగ్ ఐ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ ద బిగ్ స్క్రీన్. సో ఇట్ వాజ్ నైస్ వాచింగ్. యా, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ సోషల్ మెసేజ్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీ వన్. అండ్ చాలా సోషల్ ఓరియంటెడ్ కూడా ఉంది. బాగుంది. మ్యూజిక్ ఆల్సో చాలా బాగుంది, నచ్చింది. బీజిఎం ఎస్పెషలీ వాజ్ వెరీ క్యాచీ అండ్ చాలా బాగా అనిపించింది. అలా అయితే ఎలా అనిపించలేదు. నేను యాక్చువల్లీ చాలా అంటే యూజువలీ ఎక్స్పెక్ట్ చేయం కదా ఫస్ట్ డైరెక్టర్ అని, కానీ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువనే డెలివర్ చేశారు. చాలా బాగున్నారు ఆయన. లైక్ హీజ్ స్టార్ ఫర్ పోలీస్ అండి, చాలా బాగుంటుంది దానికి. మ్యూజిక్ అయితే సూపర్, చాలా చాలా బాగుంది. మ్యూజిక్ వల్ల చాలా యాడ్ అయింది మూవీకి, అదొక ప్లస్ పాయింట్. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. యా, బాగుందండి. కామెడీ కూడా చాలా బాగా చేశారు. మనకు తెలిసిందే కదా తాగుబోతు రమేష్ గారి. బాగుంది. 2 songs ఉన్నాయండి, అవి చాలా బాగున్నాయి. యాక్చువల్లీ చాలా బాగున్నాయి. ఐ విల్ గివ్ 4 out of 5 అండి. హిట్ అవుతుందండి పక్క. సినిమా చూసాం ఇందాకే, మస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి కనెక్ట్ అయిపోతారు అందరూ, ప్రతి ఒక్కరు. సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలా ఉంది, అందరు చూడవచ్చు. సినిమా అయితే చూస్తానని చెప్పి థియేటర్ నుంచి కదలలేమండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా. థ్రిల్లర్ మూవీ, పెద్ద హిట్ సినిమా అండి. డైరెక్టర్ గారికి అయితే మంచి పేరు వస్తుందండి. సినిమా పెద్ద హిట్ అండి. అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను, అందరూ థియేటర్కి వచ్చి. అండ్ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, ప్రేక్షకులందరినీ. చూసారండి డైరెక్టర్ గారు, సినిమా చాలా బాగుంది. అండ్ డ్యాన్స్ అండ్ ఫైట్స్ అండ్ తర్వాత ఇప్పుడు సమాజంలో ఉండే క్రైమ్స్ని కూడా చాలా అద్భుతంగా సినిమాలో చూపించారండి. ఇది అయితే సినిమా చాలా బాగుందండి. అది నేను కూడా పార్ట్ 2 గురించి వెయిట్ చేస్తున్నానండి. ఇందులో పోలీస్ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్ అన్నీ కూడా ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా తీసి చాలా అద్భుతంగా చేశారు సార్. ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఉంటే చాలా ముందుకెళ్తుంది సినిమా కూడా. మా డైరెక్టర్ గారు కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి సినిమా ఒక ట్రాక్లో పెట్టి చేశారు. షూటింగ్ కూడా చాలా కష్టపడి బాగా చేశారు. మీలాంటి వాళ్ళు బాగా ఆదరిస్తే ఈ సినిమా చాలా బాగుంటుందండి. ఈ సినిమా కూడా ఇప్పుడు నేటివిటీకి తగ్గట్టు, ఇప్పుడు సిచ్యువేషన్ దీనికి తగ్గట్టు ఈ సినిమా కూడా ఉంటుందండి. చాలా ఈ సినిమాతో కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు. చాలా మా డైరెక్టర్ గారు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి, ప్రొడ్యూసర్ కూడా చాలా ఇదిగా చేశారండి. ఈ సినిమా మీ అందరూ చూసి బాగా మౌత్ పబ్లిసిటీతో మీరు కూడా బాగా ఎంకరేజ్ చేసేటట్టు కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. సినిమా మాత్రం బాగుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో థ్రిల్లర్, సస్పెన్స్ ఇవన్నీ చాలా జనాలు ఆదరిస్తున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకునే వచ్చింది. సో దాంట్లో నేను ఒక క్యారెక్టర్ చేశాను. సో థ్యాంక్ యూ డైరెక్టర్ సార్, అంతా బాగుంది, స్టోరీ అందరికి నచ్చింది. సో మీరు కూడా తొందరగా థియేటర్స్కి వచ్చి సినిమాని చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అలా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా. నేను ఏదో విద్రోహి అనుకుంటే ఏదో కామెడీ ఏదో జానర్లో ఉంటుంది అనుకోండి. నిజంగా ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉందన్న నిజంగా. అంటే చాలా రేపులు చూశాను నేను, చాలా రకాలమైన రేపులు చూశాను, కానీ ఇలాంటి ట్విస్ట్లు ఉన్న రేప్స్ అయితే ఇదే చూడరు. ఎందుకంటే ఒక మెడికల్ రివీల్ చేయకూడదు, ఒక మెడికల్ షాప్లో వర్క్ చేసేవాడు, తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ తనకి సెక్స్ విజులు చేయడానికి వెళ్ళేటప్పుడు ఎవరు ఇష్టపడరు ఎవరు, అంటే దాన్ని ఏదో రూపంలో కోరిక తీర్చుకోవాలి. ఆ కోరిక తీర్చుకోవాలంటే ఏదో ఒక రూపంలో స్కెచ్ చేయాలి. ఆ స్కెచ్ చేయాలంటే నిజంగా అంటే టార్గెట్ మెయిన్ మైనర్ బాలికలు టార్గెట్ మనోడికి బేసిక్గా. తప్పకుండా చిన్న సినిమా అనేసి తక్కువ అంచనాతో రాకండి, సినిమా చాలా బాగుంది. అదే ఒక పెద్ద హీరో చేసిండే మాత్రం ఇది ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బాస్టరు, 100 కోట్లు 1000 కోట్లు అంటారు. చిన్న సినిమా అయినా కానీ ఒక ఆడియన్కి ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. హీరో క్యారెక్టర్ అయితే చాలా సూపర్గా ఉంది, హీరోయిన్ బాగుంది, డాక్టర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు, ఫ్రెండ్స్ క్యారెక్టర్ బాగా చేశారండి, చాలా బాగుంది. దయచేసి చిన్న సినిమా అని చిన్న అంచనాలు పెట్టుకోకుండా ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడండి. సినిమా చాలా బాగుంది.
చిన్న సినిమాని ఆదరించాలి. ఎందుకంటే చిన్న సినిమా బాగలేకపోతే బాగలేదని చెప్పొచ్చు, కానీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా సస్పెన్స్ థ్రిల్లర్. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా వచ్చి థియేటర్లో చూడండి ప్లీజ్. విద్రోహి మూవీ చాలా బాగుంది. క్రైమ్ థ్రిల్లర్ చూసే వాళ్ళకి మాత్రం చాలా సస్పెన్స్గా చాలా బాగుంది. ఓవరాల్ ముఖ్యంగా అయితే డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. అతనే డైరెక్టర్, అతనే ప్రొడ్యూసర్, చాలా నీట్గా చేశారు. రవి కుమార్ అయితే చాలా బాగా చేశాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని. ఫస్ట్ హాఫ్ అలా 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 వెళ్ళిపోతుంటుంది. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్, అలాగే క్లైమాక్స్ సీన్ అయితే ఎవరు ఊహించలేరు. రవి ప్రకాష్ మాత్రం పోలీస్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అతనికి చాలా రోజుల తర్వాత స్కోప్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సీట్లలో అలా కూర్చోబెట్టేస్తారు. చాలా బాగుంది. అసలు నేను బీమ్స్ అనేది ఊహించలేదు. అసలు ఎవరో కొత్త వాళ్ళు అనుకున్నా. చాలా ఆ మ్యూజిక్ అనేది మెయిన్ ఇంపాక్ట్ అనేది చాలా బాగుంది. సీట్లలో ఎక్కడ బోరు లేకుండా చాలా చూసాను. చాలా జెన్యున్గా చాలా బాగుంది. స్టోరీ అయితే చాలా బాగుంది. తాగుబోతు రమేష్ అనేది ఆయనకి కామెడీ అనేది ఏం లేదు, జస్ట్ స్టోరీ కీ అనేది అతని ద్వారానే ఇస్తారు. చాలా బాగుంది. ఒక పెళ్ళికొడుకు క్యారెక్టర్ ఉంది, అదొకటి కామెడీ బాగుంది. అలా ఫస్ట్ హాఫ్లో అలా కామెడీ ఆ పెళ్ళికొడుకు ఆ పెళ్లి కూతురిది చాలా బాగుంది. లేదు అలాగ లేదు, చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది. సత్యనారాయణ గారు చాలా బాగా చేశారు డైరెక్షన్. నేనైతే 3 ఇస్తానన్న. పక్కా చాలా బాగుంది. చాలా బాగుంది. రవిప్రకాష్ గారికి పోలీస్ క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే హీరో ఒక 3 ఫ్రెండ్స్ ఉంటారు. మెడికల్ గురించి ఒక క్రైమ్ థ్రిల్లర్ అనేది రివీల్ ఇవ్వకూడదు. ఆ స్టోరీ అనేది చాలా బాగుంది. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్. దీపావళికి చూస్తే 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి, చాలా బ్లాక్ బస్టర్ అయినాయి. ఆ సినిమా పోటీ వస్తుంది. కంపల్సరీ అండి. ఇప్పుడు సినిమాలు అన్నీ బాగుంటేనే కదా అంతా బాగుంటుంది. ఏ మూవీ అయినా హిట్ అయినా మనకే కదా ఇండస్ట్రీ బాగుంటుంది. ఏది హిట్ అయినా ఓకే, నో ప్రాబ్లం. కంపల్సరీ వెళ్తారు. క్రైమ్ థ్రిల్లర్ చూసే వాళ్ళకి ఇదైతే పక్కా.